మొన్న గురువారం ఆగస్టు 15 లాంగ్ హాలిడేకి ఇండిపెండెన్స్ డే రోజు 7 నోటబుల్ మూవీస్ రిలీజ్ అయ్యాయి ఇండియాలో. తెలుగు నుంచి 3 సినిమాలు, తమిళ నుంచి 1 సినిమా, హిందీ నుంచి 3 సినిమాలు, మొత్తం 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, ఈరోజు ఆదివారం, మొత్తం 4 సినిమాలు చూశాను. ఇంకా 3 సినిమాలు చూడాలి. రేపటి నుంచి చూస్తాను లేదా వచ్చే వారంలో చూస్తాను. ఇప్పటి వరకు చూసిన 4 సినిమాల్లో ఏది బాగుంది, ఏది బాగాలేదు అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి రివ్యూస్ పెట్టాను. బట్ ఈ 4లో ఏది బాగుంది, ఏది చూడొచ్చు అనేది చెప్పడానికి ఈ వీడియో. నేను ముందు చూసింది గురువారం మిస్టర్ బచ్చన్ చూశాను, ఆ తర్వాత శుక్రవారం డబల్ స్మార్ట్ చూశాను, శనివారం తంగలాన్ చూశాను, ఈరోజు ఆదివారం స్త్రీ 2 చూశాను. ఇంకా చూడాల్సింది ఆయి చూడాలి తెలుగులో, ఇక హిందీలో ఖేల్ ఖేల్ మే అండ్ వేద చూడాలి. ఈ 3 చూడాలి. ఈ రేపటి నుంచి చూస్తాను. అవి చూసిన వాటిల్లో నేను ముందు చూసిన మిస్టర్ బచ్చన్ నాకు బాగా ఎంటర్టైనింగ్ అనిపించింది, నచ్చింది నాకు ఆ సినిమా. యాక్చువల్గా సినిమాకి ఇప్పుడు జనాలు చూడట్లేదు, నచ్చట్లేదు, ట్రోల్స్ రివ్యూస్ బ్యాడ్గా వస్తున్నాయి, కానీ నాకైతే పర్సనల్గా మిస్టర్ బచ్చన్ బాగా ఎంజాయ్ చేశాను, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. ఇక డబల్ స్మార్ట్ విషయానికి వస్తే నాకు అస్సలు నచ్చలేదు ఆ సినిమా. స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు ఏమాత్రం ఎక్కలేదు సినిమా. అస్సలు ఎంటర్టైనింగ్ అనిపించలేదు. ఒక ఆలీ కామెడీ, దేనికైతే ఆలీ కామెడీని అందరూ బ్యాడ్గా ఉంది అంటున్నారు, వల్గర్గా ఉంది అంటున్నారు. వల్గర్గానే ఉంది, బట్ అదొక్క పార్ట్ కొంచెం కొన్ని బిట్స్ ఎంజాయ్ చేశాను ఆలీ కామెడీ. అఫ్ కోర్స్ హీరోయిన్ ఎక్స్పోజింగ్ కూడా బాగుంది ఆ సినిమాలో. ఇక 3వది చూసిన సినిమా తంగలాన్ వాజ్ ఏ సర్ప్రైజ్ టు మీ. నేను ఏదో బోరింగ్, ఎందుకంటే పారంజిత్ సినిమాలు నాకు అంతగా నచ్చవు. కాలా కానీ లేకపోతే కబాలి కానీ, ఒక సార్పట్టాయి బాగా ఇష్టం నాకు. అలాంటిది ఈ సినిమా అనూహ్యంగా నాకు ఊపిరి బిగబెట్టి చూడాల్సి వచ్చింది. 2 సార్లు చూశాను నేను ఒకే రోజు. అంటే ఫస్ట్ నా కోసం నేను చూశాను, వెంటనే బాగా నచ్చి మళ్ళీ ఫ్యామిలీకి కూడా చూపించాను. కాబట్టి నాకు తంగలాను చాలా బాగా నచ్చింది చూసిన సినిమాల్లో. ఎక్సలెంట్ అని చెప్తాను ఆ సినిమా. ఇక 4వది స్త్రీ 2 ఎంత హిట్ అయింది, బ్లాక్ బస్టర్ కలెక్షన్స్, అసలు ఎక్కడ చూసినా స్త్రీ 2 గురించే ఉంది, కలెక్షన్స్లో అదరగొట్టేస్తుంది అనేసరికి ఈరోజు ఆయి చూడాల్సింది. యాక్చువల్ ఆయి కూడా బాగుందన్నారు, ఆయి చూడాల్సింది. స్త్రీ 2 చూశాను ముందు. స్త్రీ 2 చూస్తే నాకేం పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే ఇంతకుముందు స్త్రీ చూశాను, బేడియా చూశాను, ముంజియా చూశాను, ఇలా అన్నీ చూశాను. అవన్నీ ఆ మల్టీవర్స్ యూనివర్స్లో వస్తాయి. ఏం పెద్దగా అనిపించలేదు, మామూలుగా అనిపించింది సినిమా. ఓకే బాగుంది సినిమా, కానీ మరి ఈ రేంజ్లో బీభత్సం సృష్టించాల్సినంత సినిమా అయితే కాదు అలా. సో నా రికమెండేషన్ అంటే నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు చూడాల్సిన సినిమా తంగలాన్ ఖచ్చితంగా ఈ వీకెండ్. అంటే ఆల్రెడీ చూసింటారు అన్ని సినిమాలు చాలామంది. అంటే ఇంకా ఆయి, ఖుషీ ఖుషీ మే అండ్ ఖేల్ ఖేల్ మే అండ్ వేద, ఆ 3 తర్వాత చెప్తాను. ఇప్పటివరకు చూసిన 4లో మస్ట్ వాచ్ వచ్చేసి 4లో తంగలాన్. ఇక అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పిల్లలతో సహా చూడొచ్చు. తంగలాన్ ఈజ్ అ మస్ట్ వాచ్. ఇక మిగతా 3 ఏది చూడాలి అంటే, తెలుగు వరకు వస్తే డబల్ స్మార్ట్ చూడాలా, మిస్టర్ బచ్చన్ చూడాలా అంటే మిస్టర్ బచ్చన్ చూడమని చెప్తాను. డబల్ స్మార్ట్కి కంప్లీట్గా దూరంగా ఉండమని చెప్తాను. సో ఇక హిందీలో నేను చూసింది ఒకటే సినిమా, స్త్రీ 2. ఇక ఖుషీ ఖేల్ ఖేల్ మే అండ్ వేద ఇంకా చూడలేదు కాబట్టి స్త్రీ 2 ఓకే, అది కూడా పిల్లలతో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయొచ్చు. హిందీ చూడాలనుకుంటే అదొక ఆప్షన్. సో నేను చెప్పేది ఏంటంటే, తంగలాన్ చూడండి. తెలుగు అంటే తమిళ డబ్బింగ్ అయినా తెలుగులో కూడా ఉంది కాబట్టి తంగలాన్ చూడమని చెప్తాను. ఓన్లీ తెలుగే కావాలి అనుకుంటే మిస్టర్ బచ్చను, హిందీలో కావాలంటే స్త్రీ 2 ప్రస్తుతానికి. అందరూ ఆయి బాగుందన్నారు, మరి ఖేల్ ఖేల్ మే కూడా బాగుందన్నారు. వేద గురించి తెలీదు. ఈ 3 కూడా చూసి ఇంకో వీడియోలో చెప్తాను. అన్ని 7 ఏవి చూడొచ్చు, ఏవి చూడకూడదని. ప్రస్తుతానికైతే తంగలానికే నా ఓటు, ఆ తర్వాత మిస్టర్ బచ్చన్, ఆ తర్వాత స్త్రీ 2. డబల్ స్మార్ట్ అసలు లిస్ట్లోనే లేదు. ఓకే, బాయ్.